సపరేట్గా ఏంటే పబ్లిక్లోనే గొడవ అవ్వాలి. అప్పుడేగా వాడు నిన్ను గెట్టుతాడు. ఐ వాంట్ దట్. ఎవరక్కా? సెల్ కంపెనీ వాళ్ళురా. వేస్ట్ మెసేజ్. ఓ, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరిగారు, నివేదన కార్యక్రమం మొదలు పెడదామా? అలాగే పంతులు గారు. మొదటి నివేదన మీకే కదా? అవునండి. రెండవ నివేదన పశుపక్షాదులకు చేసి మూడవది వచ్చిన వారికి నివేదించండి. మంచిది. అమ్మా గంగా, ఇద్దరు నమస్కరించి నివేదన ఇవ్వండమ్మా. దంపతులుగా ఇస్తే మంచిదని. అలా కాదా హరిగారు? కానివ్వండి. అదే అంట. వెళ్ళండి రా, వెళ్ళండి. ఇవ్వండి. దీర్ఘ సుమంగళీ భవ. హరిగారు, రెండవ నివేదన మీ ఇంటి మహాలక్ష్మి అయిన మీ కోడల చేత పెట్టించండి. ఆ లక్ష్మిగారు ఆనందిస్తారు. ఇంకా ఆవిడ కోడలో కాదో తెలియకుండా ఎలా పెట్టిస్తారండి? అక్కా, నీకు తెలియట్లేదురా. కోడలు కాందాంతో పెట్టించకూడదు. కావాలంటే అడుగు. అవును హరిగారు, ఆత్మకి నివేదన ఇచ్చే నివేదనండి. బంధం లేని వారు జరిపితే ఆ అమ్మాయికే ప్రమాదం, ప్రాణానికి ముప్పు కలగవచ్చు. ఆవిడ మాటల్ని పట్టించుకోకండి పంతులు గారు. సంబంధం లేకపోతేనే కదా సమస్య. మూడు ముళ్ల బంధంతో అదెప్పుడో ఏర్పడింది. ఏం కాదు. కాకపోతే పెట్టమనండి. ఆ తర్వాత జరగబోయే విపత్తులకి మాకే సంబంధం లేదు. ఇక్కడే దొరికిపోయేలా ఉన్నావే. నాకేమైనా పర్వాలేదు, మీ పరువు మాత్రం పోకూడదు మామీ గారు. పంతులు గారు,
తినవే. చెప్తే విన్నారా? కొట్టి పారేశారుగా, ఏమైంది? ముట్టనే లేదు. మా మరదలి ఆత్మకి కోపం వచ్చింది. మూర్ఖంగా పట్టుపట్టి తెప్పించారు. ఇంటికి సంబంధం లేని వాళ్ళు పెడితే ఇలానే ఉంటుంది. తమ్ముడు, నమ్ము, నిన్ను మోసం చేశారు. నువ్వు మోసపోయావురా. అత్తయ్య గారు, మా కారణంగా మామయ్య గారు తలదించుకోకూడదు. ఏ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందో మీకు తెలియంది కాదు. నన్ను కోడలిగా అంగీకరించొచ్చు అనుకుంటే వచ్చి నివేదనని స్వీకరించండి. నా మనసులో ఏ కల్మషం లేదనిపిస్తే చండత్తయ్య గారు. ఇంకా చూస్తావేంట్రా? రాదు, పదండి. ఇప్పుడేమంటారు మహాదేవి గారు? ఇక మాట ఎందుకు వస్తుందిలేండి. హరిగారు, లేనిపోనివి కల్పించి మనుషుల్ని కలుషితం చేయడంలో మీ అక్కగారిది అందవేసిన చెయ్యని అర్థమైంది కదా. మీరు ముందు నుంచి నమ్మట్లేదులేండి, కాబట్టి సమస్య లేదు. ఇక దుష్ప్రచారం చేయాలనుకునేవాళ్ళు కామ్గా ఉంటే మంచిది. లేదంటే ఇక ఈ జగదీశ్వరి ఊరుకోదు. ఇంకేమనగలరు నానమ్మా? మా అమ్మే గంగను తన కోడలుగా ఆశీర్వదించాక తెలుసుకోండి, అసత్యాలను సత్యాలుగా చూపించకండి కదమ్మా. పర్లేదు, ఒక రకంగా ఇది మంచిదే. నా నమ్మకం పోలేదని తెలియడానికి. అక్క పద. పదమ్మా. పెద్దమ్మ గారు, వాళ్ళకి పెళ్ళవలేదని అదే చెప్పింది అన్నారుగా, మరి ఇదంతా ఏంటి? ఫీనిక్స్ పక్షిలా ఉండాలన్నావు కదా, ప్లాన్ ఏ. అది వండిన వంటల్ని చెడగొట్టు పో. ఇక అది అక్కడ తప్పించుకోకూడదు. నో వే. కలిపేశాను పెద్దమ్మ గారు.
ఇక తిన్న వాళ్ళందరికీ వాంతులు అవ్వడం ఖాయం. గంగా ఇక నువ్వు అవుటే. పదండి. పద పద. గంగా అమ్మకు దండం పెట్టుకున్నావు కదా, అవును సిద్ధు. ఇక మా అత్తయ్య నోరు తెరవదు. డోంట్ వరీ. ఏమో సిద్ధు, అందరూ వెళ్లే వరకు ఏం జరుగుతుందో అని భయంగా ఉండదు. ఇంకేమవుతుందిలే గంగా, ఊరుకో. హే, ఏం చేస్తున్నావు? మామయ్య గారు, సరిగ్గా వండానో లేదో అని టేస్ట్ చేస్తున్నావా? నీకే వండడం వచ్చా? నాకు రాదా? లేదు మామయ్య గారు. ఇంకేం మాట్లాడుకో. అన్నిటికీ నేను సపోర్ట్ చేయను. అది కాదు మామయ్య గారు. గంగా, మనం తీసుకుని వెళ్దాం. చూస్తున్నారేంటి? నువ్వు తీసుకెళ్ళిపోతే నేను తీసుకెళ్తాను. అయ్యో అదే లేదు మామయ్య గారు. పద సిద్ధు. నా వంటలకే వంకలు పెడదాం అనుకుంటున్నట్టుంది. ఊరుకుంటానా? వాళ్ళు మెచ్చుకుంటారుగా, తెలుస్తుంది. మీకెందుకు హరిగారు? పిల్లలున్నారు కదా, వాళ్ళు నా చేత్తో వడ్డిస్తారు కదా. వడ్డిస్తేనే నాకు తృప్తిగా ఉంటుందండి. జగదీశ్వరి గారు, ఆ, మీరు కూడా రండి. వాళ్ళదెవరివ్వండి, మనం కలిసి తిందాం. అంతవరకు వెళ్ళదులే. నీ మనవరాల్ని తీసుకొని నువ్వు వెళ్ళడమే అవుతుంది. వాసు, అంత పల్చగా తింటావేంట్రా? వచ్చి పప్పేసుకో. రారా. అయ్యో ఏం చేస్తున్నారు? వెళ్ళండి. ఏమైంది వాసు? మీరందరూ ఎందుకెలా వాంతులు చేసుకుంటున్నారు? వచ్చేటప్పుడు బయట ఏమైనా తినొచ్చారా? మీరు పెట్టిన ఫుడ్ వల్లే మాకిలా అయింది. పిలిచి మర్యాద బాగానే చేశారండి. చంపేద్దాం అనుకుంటున్నారా ఏంటి? లక్ష్మి గారు, ఆవిడంది కరెక్టే కదండి. స్వయంగా చేయడం చేతకాని వాళ్ళకి
ఈ వేడుకలెందుకు? అసలు ఎవరి చేత వండించారు చెప్పండి, పోలీసులకు అప్పగిస్తాము. సుజాత గారు, వాళ్ళన్న దాంట్లో తప్పే ఉందిరా. ఏం కలిపారు ఎవరికి తెలుసు? వాళ్ళకి ఏమైనా బాధ్యులెవరు? అక్కా, నిజమే కదా మావయ్య గారు. శ్రద్ధ లేని వాళ్ళకి పని అప్పగిస్తే ఇలాగే మాటలు పడాల్సి వస్తుంది. మనకేమైనా డబ్బులు కదవా? క్యాటరింగ్ ఇచ్చేవాళ్ళం కదా. మంగా, నువ్వు కాస్త ఆగుతావా? ఈ అమ్మాయిని అంటావేంటమ్మా? ముందు నువ్వు వాగు. అయితే బయట నుంచి కాదన్నమాట. ఎవరి చేత వండిచ్చారో చెప్పండి, వాళ్ళకి బుద్ధొచ్చేలా గడ్డి పెడతాం. అదేం లేదండి, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. హరిగారు, మీ వాళ్ళే కదా అని కాపాడాలని చూడకండి. ఎవరు చేశారో చెప్పండి. నిజానికి వంటలన్నీ చేసింది నేనే. గంగమ్మ, దీనంతటికీ కారణం నువ్వన్నమాట. క్షమించండి. నైవేద్యం పెట్టాలన్న ఇదిలో ఎట్ట ఉందో చూడలేదు. ఏం చేస్తున్నావు? అది మామయ్య గారు. సరిగ్గా వండానో లేదో అని టేస్ట్ చేస్తున్నావా? నీకే వండడం వచ్చా? నాకు రాదా? చూడవే, మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నావు. అక్కా, కోడలు వెనకేసుకురాకండి. ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం మీకు. అసలు మీరు చేసిన పని ఏమైనా బాగుందా? మీకేమైనా బుద్ధుందా? మీరు చేసిన పని ఏం బాగలేదు. ఏంటంటే ఇలా అసలు ఎవరైనా ఇలాంటి పని చేస్తారా? చేస్తారా? చెప్పండి, మీరు భలే పని చేశారు. ఇక చాలా ఆపండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. వెళ్ళకి ఇక్కడే ఉంటావా? మీ పరుగు తీయటానికి ఈ అమ్మాయి ఉంది. ఇంకెప్పుడు ఇలా జరిగేదండి. క్షమించండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. బయట ఎక్కడ ఈ విషయం చెప్పకండి. చాలులే, లేగు. ఇది పెద్ద చెప్పే విషయం అని నిన్న అసలు పోలీసులకు అప్పచెప్పాలి. మీ మామయ్య గారి మొహం చూసి వదిలిపెడుతున్నాం. పదండి పదండి పదండి. ఏ మనుషులో ఏంటో.